విజయవంతమైన ఒక తమిళ చిత్రానికి తెలుగు డబ్బింగ్ 'కళ్యాణి' సాంఘిక చిత్రం. 1960 అక్టోబర్ 19న విడుదలయ్యింది. దీనికి మూలమైన తమిళ చిత్రం 'ఆడవంద దైవం' 1960 ఏప్రిల్ 4న విడుదలయ్యింది. తమిళంలో మెజెస్టిక్ స్టూడియోస్ వాళ్ళు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి ఇందిరా ఫిలిమ్స్ వాళ్ళు అంజలీదేవి సమర్పణలో డబ్బింగ్ చేశారు. దర్శకుడు పి. నీలకంఠన్. ఈ సినిమా కథ ఇలా సాగుతుంది. ఆస్తిపాస్తులు కోల్పోయిన శ్రీరంగం కూతురు కళ్యాణితో కలిసి తన అక్క జమీందారిణి అయిన సరస్వతమ్మ ఇంటికి చేరతాడు. కళ్యాణి మంచి నాట్యకత్తె. మేనబావ ఆనంద్ని ప్రేమిస్తుంది. కాని పైకి చెప్పదు. ఆనంద్ అంతకు ముందే భైరవి అనే పేద పిల్లను ప్రేమిస్తుంటాడు. సరస్వతమ్మ మరిది మలయమారుతం కళ్యాణి మీద కన్నేస్తాడు. అతడే ఈ కథలో విలన్. కళ్యాణి తండ్రి శ్రీరంగాన్ని దొంగ కేసు పెట్టి జైలుకు పంపిస్తాడు మలయమారుతం. తండ్రిని విడిపించుకోవడానికి కళ్యాణి నృత్య పోటీల్లో పాల్గొంటుంటే విలన్ మలయమారుతం ఆమెను బంధిస్తాడు. కళ్యాణి తప్పించుకుని భైరవి ఇంటికి చేరుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఆనంద్కి మతి భ్రమిస్తుంది. మలయమారుతం జమీందారీని తన చెప్పు చేతల్లోకి తీసుకుంటాడు. ఇక్కడ్నుంచి కథ రకరకాల మలుపులు తిరుగుతుంది. చివరకు ఆనంద్ ఎలా మామూలు మనిషయ్యాడు, మలయమారుతాన్ని ఎలా అడ్డు తొలగించుకున్నాడు, కళ్యాణి భైరవి వీళ్ళిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది మిగతా కథ. ఈ డబ్బింగ్ సినిమాకి మాటలు పాటలు రాసింది శ్రీశ్రీ. తమిళ సినిమాకి సంగీతం సమకూర్చింది కెవి మహదేవన్ అయితే తెలుగు డబ్బింగ్ కి స్వరాలు సమకూర్చింది సత్యం. ఈ సినిమాలో టైటిల్ పాత్ర కళ్యాణిగా అంజలీదేవి, భైరవిగా ఈవి సరోజ, ఆనంద్గా టిఆర్ మహాలింగం, విలన్ మలయమారుతంగా ఎంఆర్ రాధ, ఆనంద్ తల్లిగా లక్ష్మీప్రభ, కళ్యాణి తండ్రిగా కెడి సంతానం మొదలైన వారు నటించారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో పర్వాలేదు అనిపించుకుంది.